Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 33 points down 84,266 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 14 పాయింట్స్ డౌన్ 25,797 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 55 పాయింట్స్ డౌన్ 52,923 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ కొంత ఫ్లాట్ గా ఉంటున్నా అక్కడి నుంచి ఫస్ట్ 15 మినిట్స్ లో మార్కెట్ స్ట్రాంగ్ గా రికవర్ అయ్యే ప్రయత్నం. లేటర్ మార్కెట్ కొంత కన్సాలిడేట్ అవుతూ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ కొంచెం ఫ్లాట్ గానే ఎండ్ అయిపోయాయి. ఏమంత సర్ప్రైజెస్ పాజిటివ్ సైడ్ ఇవ్వలేదు, నెగిటివ్ సైడ్ ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక గ్లోబల్ మార్కెట్స్ లో వస్తున్న వీక్నెస్ తో ఓవరాల్ అన్ని మార్కెట్స్ కూడా కొంత వీక్నెస్ లో ఉన్నాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 80 పాయింట్స్ డౌన్ లో ఉంది. అప్పుడు వచ్చారు యుఎస్ ఫెడ్ చైర్మన్ పవెల్ గారు. తను చేసిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? యుఎస్ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంది, వడ్డీ రేట్లు కూడా కట్ చేస్తాం. యూజువల్ గా యుఎస్ ఎకానమీ వీక్ అవుతున్నప్పుడు వడ్డీ రేట్లు కట్ చేస్తారు, బట్ నో, ఇక్కడ యుఎస్ ఎకానమీ కూడా స్ట్రాంగ్ గా ఉంది, వెరీ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ వడ్డీ రేట్లు కూడా ఖచ్చితంగా మేము కట్ చేస్తాం. యూజువల్ గా ఇలాంటి స్టేట్మెంట్స్ ఫెడ్ చైర్మన్ పవెల్ గారి దగ్గర నుంచి చాలా రేర్ గా వింటూ ఉంటాం. దీంతో యుఎస్ మార్కెట్స్ రికవర్ అయ్యాయి. ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా నెగిటివ్ లో ఉన్నది కాస్త ఆల్మోస్ట్ పాజిటివ్ కి వచ్చేసింది. అండ్ ఓపెనింగ్ తర్వాత మార్కెట్ ఇవాళ ఉంటున్న స్టెబిలిటీని డెఫినెట్లీ యుఎస్ కి సంబంధించిన ఫెడ్ చైర్మన్ గారు నిలబెట్టారనుకోవాలి. లేదంటే ఏమయ్యేది? ప్రాబబ్లీ గ్యాప్ డౌన్ అయ్యేది. గ్యాప్ డౌన్ అయ్యాక ఏం జరిగేది అనేది ఇంట్రెస్టింగ్ సినారియో. ఎవరు రీజన్, ఎందుకు గ్యాప్ డౌన్ అవుతూ ఉండాలి? నిన్న నేను చెప్పాను కదా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా డేటా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని. చూడండి, నిన్న ఒక్క ఎఫ్ఐఎస్ 9,792 crores ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి తీసుకువెళ్దామని ప్రయత్నించారు. యూజువల్ గా ఇంత పెద్ద మొత్తంలో గతంలో కానీ ఎప్పుడైనా ఎఫ్ఐఎస్ సెల్ చేశారనుకోండి, ఈజీగా 4% ఆర్ మినిమం 3% అనే ఇండెక్స్ పడేది. బట్ నిన్న పెద్దగా మార్కెట్స్ 2% కి దగ్గరగా కూడా రియాక్ట్ అవ్వలేదు. మినిమం 3%, 4% రియాక్ట్ అవ్వాల్సిన మార్కెట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ రీటైలర్స్ ఫండ్స్ త్రూ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మార్కెట్స్ లోకి ఫ్లో అవుతుండడం నిన్నటి ఈక్విటీ మార్కెట్స్ ని సపోర్ట్ చేశాయనుకోవాలి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కాదు, చాలా టైం బ్యాక్ నుంచి కూడా రీటైలర్స్ ఒక ఫండ్స్ త్రూ డిఐ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ద్వారా మార్కెట్స్ ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఇవాళ ఏ సెక్టర్స్ బాగా గెయిన్ అయ్యాయని మీరు చూస్తే ఐటీ స్పేస్ మీకు టాప్ లో కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఫెడ్ చైర్మన్ గారు చేస్తున్న కామెంట్స్ వల్ల. అండ్ మార్కెట్ నేను నిన్నటి వీడియోలో ఇంత పడ్డా కూడా మీరు ఎందుకు వీక్ గా లేదంటున్నారు అనేలా కొన్ని నెగిటివ్ కామెంట్స్ చూస్తున్నాను. బికాస్ నా వ్యూని ఇలా షేర్ చేస్తుండడం మేబీ అది దానికి ఆపోజిట్ గా ఎవరైనా పొజిషన్స్ ఉంటున్నా లేకపోతే ఆపోజిట్ గా ఉంటున్న వాళ్ళ రిలేటెడ్ గా హర్ట్ చేస్తుంది. కామెంట్స్ కొంత టర్న్ అవుతున్నాయి, ఇప్పుడు పట్టిన బుల్లిష్ ఏనా అని. ఫ్రెండ్స్, ఓవరాల్ గా నిన్న లార్జ్ క్యాప్స్ పడిన దానికి మీరు కంపేర్డ్ విత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ తో కంపేర్ చేస్తే అందులో బ్యాలెన్స్ మీకు కనిపించదు. లార్జ్ క్యాప్స్ ఎక్కువ ఫాలో అయ్యాయి. యూజువల్ గా నిజంగా మార్కెట్ లో వీక్నెస్ ఉంటే లార్జ్ క్యాప్స్ కాదు ముందు సీట్ తీసుకుంటాయి, ముందు ఫ్రంట్ లో కూర్చునేది అవి కాదు. మార్కెట్ ఫాల్ లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్. ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా మార్కెట్స్ రెడ్ లో ఉన్నాయలా మీరు చూస్తున్నారు. బట్ స్మాల్ క్యాప్స్ మరి 0.8% దగ్గరగా పెరిగాయి, మిడ్ క్యాప్స్ నియర్లీ 0.7% దగ్గరగా పెరిగాయి. సో ఇలాంటి డేటా పాయింట్స్ మనం కోరిలేట్ చేసుకుంటున్నప్పుడు ఓవరాల్ బ్రాడర్ మార్కెట్ లో సెల్లింగ్ ఉందా లేదా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్, మీరు చాలా టైం బ్యాక్ నుంచి కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ పెరుగుంటుంది, మీ పోర్ట్ఫోలియోస్ పెరుగుండవు. కానీ నిన్న కానీ ఇవాళ కానీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ పడినంత ఆర్ ఆ మాగ్నిట్యూడ్ ఏదైతే లార్జ్ క్యాప్ స్పేస్ లో మీకు కనిపించిందో అది మీ పోర్ట్ఫోలియోస్ లో కనిపించకపోయిండొచ్చు. అండ్ ప్రాబబుల్లీ మీ పోర్ట్ఫోలియోస్ పాజిటివ్ లో కూడా ఉండిండొచ్చు. నా ఒపీనియన్, మార్కెట్ లో ఓవరాల్ గా సెల్లింగ్ సెంటిమెంట్ అరైజ్ అవ్వలేదు అని. చైనా రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ గ్లోబల్ గా ఉంటున్న మార్కెట్స్ లోంచి ఫండ్స్ ని మూవ్ చేసింది. అండ్ పర్టికులర్ గా నేను నిన్న మొత్తం డేటాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇంకొక ఇంపార్టెంట్ డేటా పాయింట్ ని కూడా షేర్ చేశాను. ఫ్రమ్ October 1st to October 7th చైనీస్ మార్కెట్ కి గోల్డెన్ వీక్ హాలిడే, అక్కడ నేషనల్ హాలిడే. సో ఇన్ని డేస్ హాలిడే వస్తున్నాయి, అక్కడేమో గవర్నమెంట్ అంత ఇంపార్టెంట్ చర్యలన్నీ తీసేసుకుంది. సో ఎక్కడ మిస్ అయిపోతాం అని ఫియర్ ఆఫ్ మిస్సింగ్ కూడా ఈ హాలిడేస్ కి ఇచ్చే ముందే ఆ ఇండెక్స్ లోకి, స్టాక్స్ లోకి మనీని పంపేలా చేస్తూ ఉండడం. సడన్ గా ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లోస్ కూడా మేబీ ఒక ట్రిగ్గర్ గా మనం చూడొచ్చు. అండ్ గతంలో ఇంత పెద్ద ఎఫ్ఐఎస్ సెల్లింగ్ క్యాష్ మార్కెట్ నుంచి చాలా రేర్ గా మనకు కనిపించింది. ఇలా నాకు తెలిసి లాస్ట్ టైం ఆగస్ట్ లో అనుకుంటా, ఆగస్ట్ ఫస్ట్ వీక్, ఐఎమ్ నాట్ రాంగ్, ఆగస్ట్ 5th అరౌండ్ మనకి ఎఫ్ఐఎస్ ఇంతలా సెల్ చేశారు. వన్స్ వాళ్ళు ఇంతలా సెల్ చేసిన తర్వాత ఏం జరిగింది? టైం టు టైం వాళ్ళు మళ్ళీ మార్కెట్ లోకి ఫండ్స్ ని తీసుకొచ్చారు. ఈసారి అలా జరుగుతుందో లేదో తెలియదు, బికాస్ ఈసారి చైనా ప్లే ఉంది. చైనాలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఫర్దర్ గా కూడా సెల్ చేయొచ్చేమో. బికాస్ ఇవాళ చూడాలి వాళ్ళు ఎలా ఫర్దర్ గా సెల్ చేస్తారని. బట్ వాళ్ళు వస్తున్నారా వెళ్తున్నారా అనే దాన్ని బట్టి అయితే మన ఈక్విటీ మార్కెట్స్ గతంలో డిసైడ్ అవ్వలేదు. ఎస్, వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతున్నప్పుడు మార్కెట్స్ కొంత నెగిటివ్ గానే రియాక్ట్ అవుతున్నా, తర్వాత రీటైలర్స్ రిలేటెడ్ గా ఉంటున్న మనీ డిఐఎస్ దగ్గర నుంచి మార్కెట్స్ లోకి ఫ్లో అవుతుండడం స్టెబిలైజ్ చేసింది. లేటర్ ఎప్పుడు ఎఫ్ఐఎస్ మళ్ళీ వద్దామని ప్రయత్నించినా మార్కెట్స్ ఇంకా స్ట్రాంగ్ గా పెరిగేవి. ఇది ఇప్పటి వరకు జరుగుతున్న సినారియో. మరి ఇప్పటి నుంచి చేంజ్ అవబోతున్నా అనేది అయితే మనం అర్థం చేసుకోవాలి. నా వరకు ఒక బిగ్ కన్సర్న్ లా కనిపిస్తున్నది ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతుండడం, లేకపోతే చైనా మార్కెట్లు పెరగడం, ఇవి కాదు. అండ్ నిన్నటి వీడియోలో నేను చెప్పాను, ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ మార్కెట్స్ అంత సీరియస్ గా తీసుకుంటుంది, అక్కడ ఏదో జరుగుతూ ఉంటే అనేది అయితే మనం తీసుకోవాల్సిన నీడ్ లేదు. నిజంగా అంత సీరియస్నెస్ ఉంటే క్రూడ్ ఆయిల్ రియాక్ట్ అవ్వాలి. ఇన్ఫాక్ట్ క్రూడ్ ఆయిల్ ఫాలో అవుతుంది కాబట్టి ఇవాళ ఫ్లైట్ కంపెనీస్ కానివ్వండి, లైక్ ఏవియేషన్ కంపెనీస్ కానివ్వండి, ఇతర కంపెనీస్ కానివ్వండి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. బట్ నా కన్సర్న్ అంతా ఇదిగోండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న స్క్రీన్ పైన 50,000 crore మెగా ఐపీఓ కమింగ్ టైమ్స్ లో రాబోతున్నాయి. హ్యుండై మోటార్ దగ్గర నుంచి, స్విగ్గీ దగ్గర నుంచి, ఎన్టీపీసీ గ్రీన్
గ్రీన్ ఎనర్జీ దగ్గర నుంచి వీళ్ళందరూ మార్కెట్ లోకి వచ్చి సుమారుగా ఒక 50,000 కోట్ల దగ్గరగా లిక్విడిటీని లాగేస్తారు. ఎక్కడి నుంచి లాగేస్తారు? రీటైలర్స్ దగ్గర నుంచి కూడా లాగేస్తారు కదా. ఓన్లీ ఫ్రమ్ రీటైలర్స్ కాదు, బట్ ఫ్రమ్ రీటైలర్స్ కూడా ఏ ఫైనాన్షియల్ ఇయర్స్ లో ఎంతెంత మార్కెట్ లోంచి మనీని రైజ్ చేశారు ఈక్విటీలో ఐపీఓస్ గా తీసుకొచ్చి అనేది ఇక్కడ మీకు నేను ఈ మౌస్ ని జరుపుతున్నాను చూడండి. 2015, 16, 17 అలా 24 వరకు ఎంతెంత రైజ్ చేశారనేది ఇక్కడ మీరు గమనించొచ్చు. ప్రెసెంట్ మనకి మార్కెట్స్ ని సపోర్ట్ చేస్తున్నది సెకండరీ మార్కెట్ ని, అంటే మన స్టాక్ మార్కెట్ ని సపోర్ట్ చేస్తున్నది రీటైలర్స్ అన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఇలా భారీగా ఐపీఓలు వస్తుంటే ఆల్రెడీ వచ్చాయి అండ్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా రీటైలర్స్ దగ్గర ఉన్న లిక్విడిటీని తీసేసుకుంటే దెన్ ప్రాబబుల్లీ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళ సపోర్ట్ మార్కెట్ కి దొరకకపోతే అది బిగ్గెస్ట్ టర్న్ అరౌండ్ అయితే అవుతుంది మార్కెట్స్ రిలేటెడ్ గా. సో కాబట్టి నేను కన్సర్న్ గా చూస్తున్నది మెగా ఐపీఓస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వితౌట్ గ్యాప్ కానీ మార్కెట్ ని హిట్ చేస్తుంటే, ఈ మధ్య కాలంలో ఎక్కడైనా గ్యాప్ చూసారు ఐపీఓస్ కి? నాకు తెలిసి వస్తూనే ఉన్నాయి. దీంతో పాటు బిగ్గెస్ట్ ఐపీఓస్ ఇప్పుడు మార్కెట్ లోకి వస్తే ఎల్ఐసి ఉండేది బిగ్గెస్ట్ ఐపీఓగా, ఇప్పుడు హ్యుండై మోటార్స్ వస్తున్నారు. అలా కానీ వస్తే ఆబ్వియస్లీ రీటైలర్స్ ఖచ్చితంగా ఐపీఓస్ కి అప్లై చేస్తారు. దట్ మీన్స్ ప్రైమరీ మార్కెట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కంపేర్డ్ విత్ సెకండరీ మార్కెట్. ఆ టైంలో కానీ సెకండరీ మార్కెట్ లో ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంటెన్సిటీ పెరిగిందంటే వాళ్ళ డబ్బులు ఎలాగో ఐపీఓస్ లో కొంత లాక్ అయింటాయి కాబట్టి ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటి వరకు డబ్బులు పక్కన పెట్టిన డబ్బుల్ని కానీ మార్కెట్ లో ఇన్ఫ్యూజ్ చేద్దామనే ఆలోచనని కానీ వాళ్ళు పెట్టుకోలేదంటే మాత్రం ఆబ్వియస్లీ డిమాండ్ అండ్ సప్లై లో సప్లై పెరుగుతుంది, డిమాండ్ తగ్గుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఐపీఓస్. దట్ అప్పుడు మార్కెట్స్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఓకే మార్కెట్ కొంత టర్న్ అరౌండ్ అయింది, మార్కెట్ వీక్ అయిందనే ఒక సెంటిమెంట్ మనం తీసుకోవాలన్నా సరే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ నేను ఫస్ట్ వాచ్ చేస్తాను. బికాస్ మార్కెట్ లో నిజంగా సెల్లింగ్ సెంటిమెంట్ ఉంటే ఫస్ట్ చిన్న ప్లేయర్స్ ఇంపాక్ట్ అవ్వాలి, తర్వాతే పెద్ద ప్లేయర్స్. బికాస్ పెద్ద ప్లేయర్స్ కి స్ట్రాంగ్ మార్కెట్ డెప్త్ ఉంటుంది, వేరే చిన్న ప్లేయర్స్ దగ్గర అలా ఉండదు. ఒక 500-600 crores కి సంబంధించిన స్టాక్స్ ఎవరైనా అమ్మాలని ప్రయత్నిస్తే వెంటనే అవి 10-20% కరెక్ట్ అయిపోతాయి. మరి అలాంటప్పుడు నిజంగా సెల్లింగ్ సెంటిమెంట్ అంతా పానిక్ ఉంటే ఫస్ట్ అవి కరెక్ట్ అవ్వాలి. వాటిల్లో ఎప్పుడైనా నాకు పానిక్నెస్ కనిపించి ఆ పాయింట్ లో మనకి ఐపీఓస్ రిలేటెడ్ గా మన రీటైలర్స్ ఫండ్స్ అంతా లాక్ అయిపోయిన పీరియడ్ అలాంటి పానిక్నెస్ ఉంటే దాని అప్పుడు ఫ్యూ డేస్ పాటు మార్కెట్ లో మనం అలాంటి నెగిటివ్ వోల్టాలిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ అన్ని గ్రీన్ గా ఉంటూ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో వస్తున్న కరెక్షన్ ని నేను పర్సనల్ గా అంత సీరియస్ గా లైక్ ఇది ఒక బిగ్ థింగ్ అయితే నేనైతే చూడట్లేదు. అండ్ లైక్ నేను ప్రీవియస్ గా కూడా చెప్పాను, నేనేం మార్కెట్ లో సుప్రీమేం కాదు, నాకు తెలిసింది వరకు నేను చెప్తున్నాను. నేను అనుకుంది కంప్లీట్ గా కూడా రాంగ్ అవ్వచ్చు అండ్ రాంగ్ అయిన సందర్భాలు కూడా చాలా మార్కెట్ లో ఉన్నాయి. జస్ట్ లైక్ ఏ ఫ్రెండ్ మీతో నేను డిస్కస్ చేస్తున్నాను. దీన్ని ఎటువంటి వ్యూ బేస్డ్ గా తీసుకోకండి. నేను దానికి బ్యాక్ చెప్తున్న లాజిక్స్, ఇంతవరకు చెప్పిన లాజిక్స్ ఉన్నాయి చూసారా, వాటిల్ని చూడండి. దానికి తోడు మీకు ఏమైనా అర్థమవుతుంటే వాటిల్ని యాడ్ చేసుకోండి. ఇవి జస్ట్ మీకు వాల్యూ యాడెడ్ పాయింట్స్. అండ్ దీనికి తోడు ఇంకేమైనా డేటా పాయింట్స్ ఉన్నాయా అంటే ఇండియాకి సంబంధించిన డేటా వచ్చింది, ఫిజికల్ డెఫిసిట్ డేటా, అది బెటర్ గానే ఉంది. కోర్ ఇండస్ట్రీస్ డేటా అది వీక్ గా ఉంది. నిన్న ఆర్బీఐ వాళ్ళు బ్యాంక్స్ రిలేటెడ్ గా డేటా రిలీజ్ చేశారు. ఇన్ఫాక్ట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా అంత అట్రాక్టివ్ గా అంత పాజిటివ్ గా ఏం లేవు. బ్యాంక్స్ రిలేటెడ్ గా క్రెడిట్స్ కానివ్వండి అండ్ వాళ్ళ గ్రోత్ ఇన్ డిఫరెంట్ స్పేసెస్ కొంత వీక్ అవుతున్న సినారియోస్ కనిపిస్తున్నాయి. బట్ అదేమి ఇప్పుడు స్పెషల్ గా కనిపిస్తున్నది కాదు, చాలా టైం బ్యాక్ నుంచి అది మార్కెట్ లో తెలుస్తున్నదే. కాబట్టి ఇవాళ బ్యాంకింగ్ స్పేస్ అంత పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఐటీ స్పేస్ ఎందుకు రియాక్ట్ అయిందో స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం, పవల్ గారు రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ తో. అండ్ కొన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కూడా అప్గ్రేడ్ చేశాయి కొన్ని ఐటీ కంపెనీస్ ని, లైక్ సిఎల్ఎస్ఏ వాళ్ళ రిపోర్ట్ కూడా ఉంది ఐటీ స్పేస్ రిలేటెడ్ గా. కాబట్టి ఐటీ స్పేస్ లో కొంత బజ్ ఉంది. అండ్ టుమారో హాలిడే అనే విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఇవాళ బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీస్ జరిగాయి. అండ్ మార్కెట్ వ్యూ అయితే నేను డైలీ పాజిటివ్ అని అయితే చెప్పకూడదు అనుకుంటున్నాను. ఎప్పుడైనా నా వ్యూ మారి మార్కెట్స్ ఇక్కడ నుంచి వీక్ గా ఉంటాయని అనిపించినప్పుడు అలాంటి ఆ టైంలో నేను నా వ్యూ ని షేర్ చేస్తాను. అప్పటి వరకు మార్కెట్ డైలీ మనం పాజిటివ్ అనుకుంటుంటే కూడా దిష్టి తగిలేలా ఉంది మార్కెట్ కి. నేను జోక్ గా అంటున్నాను, బట్ ఎవరైనా మార్కెట్ రిలేటెడ్ గా అన్నిసార్లు పాజిటివ్ అంటున్నా మన వాళ్ళకి కొంత ఇరిటేషన్ ఉండేలా ఉంది కొంతమందికి. సో కాబట్టి ఎప్పుడైనా మార్కెట్ కొంత వీక్ గా అనిపిస్తుంది, గ్లోబల్ గా ఉంటున్న మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ ఆర్ ఏదైనా అన్సర్టెనిటీ మార్కెట్ లో అరైజ్ అవుతుంది. ఈ పాయింట్స్ నుంచి టెక్నికల్ గా కానివ్వండి ఫండమెంటల్ గా కానివ్వండి, మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ పరంగా కానివ్వండి, ఏదైనా థింగ్స్ చేంజ్ అవుతున్నప్పుడు నేను మీతో అవి షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని ఇంత డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేస్తూ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇండియా గ్లైకాల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ బిజినెస్ డివిజన్స్ లో ఒక్కొక్క దాంట్లో కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ ని చేస్తున్నారన్న అప్డేట్ స్టాక్ ఇవాళ పాజిటివ్ గా తీసుకుంది. ఫస్ట్ ది వీళ్ళ గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీ, ఇథనాల్ రిలేటెడ్ గా ప్రొడక్షన్ ఉంటుంది కదా, అందులో అడిషనల్ గా 100 కిలోలీటర్స్ పర్ డే కెపాసిటీని వీళ్ళు పెంచుకోబోతున్నారని, దీంతో వీళ్ళ టోటల్ గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీ కెపాసిటీ 500 కిలోలీటర్ పర్ డే కి వెళ్తుందనేలా ఇండియా గ్లైకాల్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. ఇది ఒక డివిజన్. ఇంకొక డివిజన్ ఇథనాల్ ని బయోఫ్యూయల్ లా మార్చే డివిజన్ లో 180 కిలోలీటర్స్ పర్ డే కెపాసిటీస్ ని పెంచుకోబోతున్నారని, ఆల్సో వీళ్ళ కెమికల్ డివిజన్ పరంగా కూడా 2500 మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోబోతున్నట్లు, గ్రెయిన్ బేస్డ్ ఇథనాల్ రిలేటెడ్ గాను, ఇథనాల్ ని బయోఫ్యూయల్ గా కన్వర్ట్ చేసే సెగ్మెంట్ లోను అండ్ కెమికల్ ప్రొడక్ట్స్ లోను, ఈ 3 డివిజన్స్ లోను కెపాసిటీస్ ని పెంచుకుంటున్నారనేలా. అండ్ ఇవన్నీ కూడా
ఉత్తరాఖండ్ కి సంబంధించిన ప్రొడక్షన్ కెపాసిటీస్ లోని పెరగబోతున్నాయనేలా ఇండియా గ్లైకాల్స్ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం. ఆబ్వియస్లీ కెపాసిటీస్ పెరుగుతున్నాయంటే ప్రొడక్షన్ రిలేటెడ్ గా కెపాసిటీస్ ని పెంచుకుంటున్నారంటే సేల్స్ పెరుగుతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్రొడక్ట్ కి డిమాండ్ ఉంటే, ఇప్పుడు ఇథనాల్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తుంది కదా, సో ఆబ్వియస్లీ అది సేల్స్ తర్వాత ప్రాఫిట్స్ అండ్ క్యాష్ ఫ్లోస్ లో కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ ఇవాళ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో ఎవరెవరి మార్కెట్ షేర్ ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది. నెంబర్ 1 ప్లేస్ లో ఓలా ఎలక్ట్రిక్ ఉంది. ఎస్, సెప్టెంబర్ లో కూడా వాళ్ళు 27% మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నారు. కానీ ఆగస్ట్ లో ఎంత ఉండేది తెలుసా? 32%, జూలైలో 39%, జూన్ లో 49%. సో స్ట్రైట్ ఫ్రమ్ జూన్ లో 49% నుంచి సెప్టెంబర్ లో 27% కి ఓలా ఎలక్ట్రిక్ ఒక టూ వీలర్ మార్కెట్ షేర్ డ్రాస్టిక్ గా డిక్రీజ్ అయింది. దీనికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు, లైక్ కస్టమర్ కంప్లైంట్స్ ఎక్కువ అవుతుండడం, వాళ్ళ హార్డ్వేర్ రిలేటెడ్ గా మాల్ ఫంక్షనింగ్ ఉండడం, సాఫ్ట్వేర్ గ్లిచెస్ ఉండడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఐపీఓ వచ్చిన తర్వాత కూడా నేను మోస్ట్ ఇంపార్టెంట్ గా హైలైట్ చేసి చెప్పింది, దాని కింద ఉంటున్న ఇతర కంపెనీస్ అన్నిటిని మీరు ఒకసారి గమనిస్తే బజాజ్ ఆటో, టీవీఎస్, హీరో వీళ్ళందరూ చిన్న ప్లేయర్స్ కాదు కదా, వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. వాళ్ళు కొత్త కొత్త మోడల్స్ ని రిలీజ్ చేస్తుంటే త్రూ ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చాలా పీపుల్ కి వాళ్ళు రీచ్ అవుట్ చేయగలరు. టీవీఎస్ వాళ్ళు ఆల్రెడీ స్ట్రాంగ్ గా ప్లే చేస్తున్నారు, అండ్ బజాజ్ వాళ్ళు కూడా. సో ఆబ్వియస్లీ ఈ ప్లేయర్స్ కి ఇంకాస్త మార్కెట్ షేర్ ఈజీగా గ్రాప్ చేసుకోవడం, అది కూడా ఎవరి దగ్గర నుంచి వీక్ గా ఉంటున్న స్మాల్ ప్లేయర్స్ దగ్గర నుంచి గ్రాప్ చేసుకోవడం ఈజీ అవుతుంది. కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ అండ్ ఇతర కంపెనీస్ మార్కెట్ షేర్ ని మెయిన్ పీపుల్ కి లూజ్ అవుతున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇది ఫర్దర్ గా కంటిన్యూ అవుతుందా, వీళ్ళు మళ్ళీ మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతారా అన్నది మెయిన్ క్వశ్చన్. అండ్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ మీరు కొనాలనుకుంటే, మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకుంటే, టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే ఇప్పుడుంటున్న మీకు బాగా నాలెడ్జ్ ఉంటున్న వాళ్ళు ఏ కంపెనీకి సంబంధించిన వెహికల్ ని కొంటారు? ఇఫ్ మీ ఆన్సర్ ఓలా ఎలక్ట్రిక్ కాకుండా ఇంకొక కంపెనీ అవుతుంటే ఎందుకు ఓలా ఎలక్ట్రిక్ ని మీరు అవాయిడ్ చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దట్ ఆ రీజన్స్ వీళ్ళు మార్చుకోగలిగేవా, లేదంటే ఆ బ్రాండ్ ఇమేజ్ పరంగా ఉంటున్న నెగిటివ్ వ్యూ ప్రజల్లో ఆల్రెడీ డీప్ గా వెళ్ళిందా అనేది అర్థం అవుతుంది. మస్ట్ అండ్ షుడ్ గా టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద అవగాహన ఉంటున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ ఏంజల్ వన్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, అక్టోబర్ 1 నుంచి ఎన్ఎస్సి వాళ్ళు తీసుకొస్తున్న కొత్త చేంజెస్ అండ్ ఈవెన్ గతంలో బడ్జెట్ లో తీసుకున్న ఇంపార్టెంట్ చేంజెస్ రిగార్డింగ్ ఎస్టిటి అమల్లోకి రాబోతున్నాయనేలా నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ గమనించండి మీరు స్క్రీన్ మీద, గతంలో బడ్జెట్ లో తీసుకున్న డెసిషన్ ఇది. 0.0625% నుంచి 0.1% కి సేల్ ఆఫ్ ఆప్షన్స్ మీద, 0.0125% నుంచి 0.02% కి ఫ్యూచర్స్ మీద సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎస్టిటి ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెంచడం జరిగింది. సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే, గతంలో 62.5 రూపీ పర్ లాక్ ప్రీమియం ట్రాన్సాక్షన్ పై మనం కట్టే చార్జెస్ ఇప్పుడు 100 రూపీస్ మనం కడతాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే 37.5 రూపీ ఈ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్న వాళ్ళు 1 లాక్ ప్రీమియం ట్రేడ్ చేస్తుంటే వాటిపై మనం అడిషనల్ గా మనం కట్టాలి. కానీ ఎన్ఎస్సి వాళ్ళు రీసెంట్ గా ఇచ్చిన సర్క్యులర్ లో ఈక్విటీ ఆప్షన్స్ రిలేటెడ్ గా గతంలో వాళ్ళు 1 లాక్ ప్రీమియం వాల్యూ పై తీసుకుంటున్న 50 రూపీస్ నుంచి 35 రూపీస్ కి తగ్గించారు. కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే 37.5 రూపీ మనకు అధికంగా భారం పడుతుందో అందులో ఎన్ఎస్సి వాళ్ళు తగ్గించిన చార్జెస్ కారణంగా 15 రూపీస్ మనకు వెసులుబాటు వస్తుంది. అంటే టోటల్ గా నెట్ టు నెట్ 22.5 రూపీ మనం ముందు కంటే అధికంగా చార్జెస్ రూపంలో కట్టాల్సి ఉంటుంది. ఇది మన మీద పడుతున్న ఇంపాక్ట్. అలాగే బ్రోకర్స్ మీద కూడా గతంలో వాళ్ళు ఎక్కువ మంది క్లయింట్స్ ఉండి ఎక్కువగా కానీ ఒకవేళ వాళ్ళ అండర్ లో ట్రేడింగ్ గాని జరుగుతుంటే ఎన్ఎస్సి వాళ్ళు వీళ్ళకి కొన్ని వెసులుబాట్లు ఇచ్చేవాళ్ళు. మీరు క్లయింట్స్ దగ్గర నుంచి ఏమో ఒక డబ్బుల్ని కలెక్ట్ చేయండి, బట్ మేము చిన్న బ్రోకర్ల దగ్గర నుంచి ఏమో ఎక్కువ కలెక్ట్ చేస్తాం, పెద్ద బ్రోకర్ దగ్గర నుంచి తక్కువ కలెక్ట్ చేస్తాం అనేవాళ్ళు. ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్సి, బిఎస్సి. అప్పుడు ఏంజల్ వన్ వాళ్ళకి కానీ జిరోదా వాళ్ళకి కానీ మంచి లాభాలు వచ్చేవి, రెవెన్యూస్ బాగా వచ్చేవి. కానీ ఇప్పుడు కొత్తగా తీసుకున్న డెసిషన్స్ తో సెబీ వాళ్ళు చెప్పారనమాట, అలా చేయకండి, చిన్న బ్రోకర్ అయినా పెద్ద బ్రోకర్ అయినా అందరి దగ్గర ఒకే డబ్బులు వసూలు చేయండి అనేసరికి ఒక రేంజ్ ని ఇవ్వడం మానేసి అన్ని బ్రోకర్స్ కి ఒకే చార్జ్ పెట్టేసేసరికి జిరోదా వాళ్ళకైతే 10% రెవెన్యూ హిట్ అయింది, ఏంజల్ వన్ వారికైతే 8% రెవెన్యూ హిట్ అయింది. హిట్ ఇన్ ద సెన్స్ తగ్గబోతుంది. దీంతో ఏంజల్ వన్ వాళ్ళు ఇవాళ ఒక రిపోర్ట్ ని ఈవెన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ లో కూడా అప్డేట్ చేశారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మార్చిన ట్యాక్స్ రూల్స్ ఉన్నాయో వాటిని అప్డేట్ చేస్తూ వీళ్ళు కూడా ఇప్పుడు ఎన్ఎస్సి వాళ్ళు తీసుకున్న డెసిషన్ తో ఇంపాక్ట్ అవుతున్నారు కదా. కాబట్టి వీళ్ళు కూడా ఇప్పటి వరకు జీరోగా పెట్టిన డెలివరీ చార్జెస్, క్యాష్ అండ్ ఈక్విటీ డెలివరీ చార్జెస్ ని స్టార్ట్ చేశారు. 20 రూపీస్ అయినా చార్జ్ చేస్తారట, ఆర్ 0.1% ప్లస్ జిఎస్టీ. మనం డెలివరీకి తీసుకుంటున్న వాల్యూ ఉంటుందా దాని మీద ఇంత పర్సెంట్ ప్లస్ జిఎస్టీ అయినా చార్జ్ చేస్తారు. ఏదైనా మినిమం ఏది ఉంటుందో దాన్ని తీసుకుంటారు. బట్ మినిమం బ్రోకరేజ్ 2
రూపీస్ ఉండేలా చూసుకుంటారు. లాజిక్ అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు డెలివరీ తీసుకుంటున్న ట్రేడ్స్ మీద కూడా బ్రోకరేజ్ అయితే ఉండబోతుంది. 20 రూపీస్ ఫ్లాట్ ఆర్ 0.1%. మీరు ఎంతకైతే డెలివరీ తీసుకుంటున్నారో దానిపై 0.1% ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు చాలా తక్కువ వాల్యూకే డెలివరీ తీసుకుంటున్నారు, లెట్స్ సే ఓవరాల్ గా చార్జెస్ చూస్తే, డెలివరీ చార్జెస్ చూస్తే 10 పైసలు 20 పైసలు బ్రోకర్ కి వెళ్ళేలా వస్తుంది అనుకోండి, అప్పుడు కూడా మినిమం 2 రూపీస్ ఉండేలా బ్రోకరేజ్ చార్జెస్ అయితే వీళ్ళు కలెక్ట్ చేస్తారంటున్నారు. వీలే కాదు, మెజారిటీ ఆఫ్ బ్రోకర్స్ వాళ్ళ రిలేటెడ్ గా చార్జెస్ అయితే మారుస్తున్నారు. బికాస్ ఆఫ్ ఎన్ఎస్సి తీసుకున్న ఈ డెసిషన్ ఉంది కదా. పెద్ద బ్రోకర్స్ కి ఇప్పటి వరకు వెసులుబాటు ఉండేది, మంచిగా రెవెన్యూస్ ఇచ్చే ఆప్షన్ ని ఎన్ఎస్సి వాళ్ళు తొలగించి అందరికి ఒకటే, చిన్న బ్రోకర్లైనా పెద్ద బ్రోకర్లైనా అందరూ మాకు ఒకటే అనేసరికి పెద్ద బ్రోకర్స్ కి ఇంపాక్ట్ నెగిటివ్ కాబట్టి వాళ్ళు డెలివరీ మీద ఇప్పటి వరకు ఇచ్చిన ఫ్రీ జీరో చార్జెస్ ని తీసేసి ఇందాక మనం మాట్లాడుకున్న చార్జెస్ ని స్టార్ట్ చేస్తున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నది నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఇంకా కొంత టైం అయ్యాక సెబీ వాళ్ళు రిలీజ్ చేసిన ఇంపార్టెంట్ చేంజెస్. మన స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఎంతమందో ఆసక్తిగా ఎదురు చూసినట్లు నిన్న ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా కొత్త రూల్స్ ఉంటాయి, కొత్త చేంజెస్ ఉంటాయి. గతంలో ఇచ్చిన ప్రపోజల్స్ ని 7 ప్రపోజల్స్ ని ముందుకు తీసుకువెళ్తారనేలా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దాని మీద అయితే ఎటువంటి అప్డేట్ రాలేదు. బట్ అనధికారంగా లైక్ అన్అఫిషియల్ గా సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అది ఎండింగ్ లో మాట్లాడుకుందాం. ఇంతకీ సెబీ వాళ్ళు తీసుకొస్తున్న కొత్త చేంజెస్ ఏంటి? ఇక్కడ నుంచి పెద్ద పెద్ద బ్రోకర్స్ లైక్ ఈ క్వాలిఫైడ్ బ్రోకర్స్ అందరూ కూడా వాళ్ళ కస్టమర్స్ కి 2 ఆప్షన్స్ ప్రొవైడ్ చేయాలి. ఒకటి, కస్టమర్స్ అడిగితే 3-in-1 బ్రోకింగ్ అకౌంట్ ని ప్రొవైడ్ చేయాలి. అంటే వాళ్ళ బ్యాంకింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ 3 కలిసి ఉండే 3-in-1 ట్రేడింగ్ అకౌంట్ కస్టమర్ కి ప్రొవైడ్ చేయాలి. సో దట్ ఏదైతే డబ్బులు తను ట్రేడ్ చేద్దామన్నా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా తన దగ్గర ఉంచుకొని ఉంటాడో ఆ ఉన్న డబ్బులు ఇప్పుడు నార్మల్ గా మన దగ్గర ఉంటున్న బ్రోకింగ్ అకౌంట్స్ అన్నిట్లో కూడా డీమ్యాట్ అకౌంట్ లో ఉంటుంది. కానీ 3-in-1 అకౌంట్స్ లో ఆ వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ లోనే ఉంటుంది కాబట్టి తను వడ్డీని కూడా ఎర్న్ చేసుకోగలరని ఖచ్చితంగా ప్రతి ఒక్క లార్జ్ బ్రోకర్ 3-in-1 బ్రోకింగ్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్ ని కస్టమర్స్ కి ప్రొవైడ్ చేసే ఆప్షన్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాలని కాదు, కానీ కస్టమర్ అడిగితే ఖచ్చితంగా ఆ ఆప్షన్ మా దగ్గర ఉందనేలా చెప్పాలి. అండ్ యాస్బా బేస్డ్ బ్లాకింగ్ ఫండ్స్ కూడా బ్రోకర్స్ అలో చేయాలి. అంటే ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ లోకి వేసుకుంటేనే కాదు, వాళ్ళ ఓన్ బ్యాంక్ అకౌంట్స్ లో ఉంచుకొని కూడా బ్లాక్ చేసుకునే ఫెసిలిటీని బ్రోకర్స్ ప్రొవైడ్ చేయాలి. ఇదే సెబీ వాళ్ళు చాలా టైం బ్యాక్ నుంచి చేయాలనుకుంటుంది, ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నది. ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఫండ్స్ ని డీమ్యాట్ అకౌంట్ లోకి తీసుకురావాల్సిన నీడ్ లేదు. కానీ డీమ్యాట్ అకౌంట్ లో మీరు ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు, ఏదైనా కొనాలనుకుంటున్నప్పుడు, లెట్స్ ఏదైనా స్టాక్ కొనాలనుకుంటున్నప్పుడు ఆ డబ్బులు డీమ్యాట్ అకౌంట్ లోకి రాకుండా మీరు ఆర్డర్ అయితే పెడతారు, వైల్ ప్లేసింగ్ ఆర్డర్ మీ బ్యాంక్ అకౌంట్ లో ఫండ్స్ ని బ్లాక్ చేసే విధంగా మెకానిజం కూడా బ్రోకర్స్ అలౌ చేసుకోవాలని. సో దట్ దీంతో డబ్బులు అసలు బ్రోకర్ కే రాకుండా, బ్రోకర్ కి సంబంధించిన డీమ్యాట్ కే రాకుండా ఆ పర్సన్ కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లోనే ఉంటుందనేలా సెబీ వాళ్ళు కొత్త చేంజెస్ ని కూడా బ్రోకర్స్ అలవాటు చేసుకోవాలని ఎలా చెప్తున్నారు. ఇది ఎలాంటిదంటే, మీరు ఐపీఓ కి బ్లాక్ చేస్తారా, మీరేమన్నా డీమ్యాట్ అకౌంట్ లోకి యాడ్ చేయరు కదా డబ్బుల్ని, మ్యాండేట్ ఇస్తారు, నాకు ఈ ఐపీఓ కావాలి, అలాట్ అయితే డబ్బులు కట్ చేయని. అలానే ప్రతి స్టాక్స్ కొంటూ అమ్ముతున్నప్పుడు ఎప్పుడైతే డబ్బులు రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడు మ్యాండేట్ ఇచ్చి డబ్బుల్ని బ్లాక్ చేస్తారు. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయితే త్రూ బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ గా ఆ పర్సన్ కి, ఎవరైతే మీకు స్టాక్స్ నమ్మారో తన పర్సన్ బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు వెళ్ళిపోతుంది. ఇంపార్టెంట్ ఫీచర్ ని బ్రోకర్స్ తీసుకురావాలని, అది కూడా బై ఫిబ్రవరి 2025 లోపు తీసుకురావాలని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ T+0 సెటిల్మెంట్ ని కూడా టాప్ 500 మార్కెట్ క్యాప్ స్టాక్స్ కి ఎక్స్పాండ్ చేస్తున్నట్టు, లైక్ ఇన్స్టాంట్ గా సెటిల్ అయిపోవడం అనమాట. బై చేస్తున్నా, సెల్ చేస్తున్నా, సెటిల్మెంట్ ఇప్పటి వరకు 1 డే తీసుకునేదా, ఇది ఇంకా ఆ రోజే సెటిల్ అయిపోయేలా T+0 సెటిల్మెంట్ ని టాప్ 500 స్టాక్స్ కి ఎక్స్పాండ్ చేస్తున్నట్టు. అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అండ్ రీసెర్చ్ అనలిస్టులు రిలేటెడ్ గా ఉంటున్న గతంలో ఉంటున్న రూల్స్ ని చాలా వరకు సింప్లిఫై చేశారు. నాకు తెలిసి ఇక్కడ నుంచి కొంత టైం తర్వాత చాలా మంది సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అండ్ రీసెర్చ్ అనలిస్టులు అయితే మనకు ఉంటారు. అండ్ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా కూడా గతంలో ఉంటున్న టైం ప్రాసెస్ ని మొత్తాన్ని రిడ్యూస్ చేస్తూ వితిన్ 23 వర్కింగ్ డేస్ లోపు రైట్స్ ని ట్రాన్స్ఫర్ చేసే విధంగా డెసిషన్స్ తీసుకోవాలని ప్రమోటర్స్. అండ్ ఒక న్యూ అసెట్ క్లాస్ ని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కి, పిఎంఎస్ కి అండ్ మ్యూచువల్ ఫండ్స్ కి మధ్యలో తీసుకొస్తూ ఆ అసెట్ క్లాస్, న్యూ అసెట్ క్లాస్ డెరివేటివ్స్ లో కూడా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో కూడా వాళ్ళ ఎంటైర్ ఏయుఎం లో 25% వరకు స్ట్రాటజీస్ రూపంలో ఇన్వాల్వ్ అయ్యేలా కూడా సెబీ వాళ్ళు అలో చేస్తున్నారు. సో ఇది కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కువ రిటర్న్స్ కావాలనుకుని ఎవరైతే కొంత ఎక్కువ రిస్క్ తీసుకుందాం అనుకుంటుంటారో ఇన్వెస్టర్స్, వాళ్ళు ఇలాంటి ప్రాబబుల్లీ ఇలాంటి న్యూ అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే ఆ అసెట్ క్లాస్ ని మేనేజ్ చేస్తున్న వాళ్ళు అప్ టు 25% దగ్గర అసెట్ అలొకేషన్ డెరివేటివ్స్ లో ప్లే చేస్తారు. బట్ ఎలాంటి స్ట్రాటజీస్ అలౌ చేస్తున్నారు ఇవేవి అర్థం కావట్లేదు. కానీ ఓవరాల్ గా ఈ ఫండ్ డెరివేటివ్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా కూడా ఎక్స్పోజర్ అయితే తీసుకుంటుంది. అండ్ ఇది సెబీ వాళ్ళు తీసుకొస్తున్న కొత్త అసెట్ క్లాస్. ఇందులో ఎవరెవరైతే ఎక్కువ రిస్క్ తీసుకుని ఎక్కువ రివార్డ్ కి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఇందులోకి వస్తూ ఉంటారు. రిస్క్ ని అర్థం చేసుకుని
చేసుకున్న వాళ్ళు ఇవి ఈ మొత్తం మీకు కనిపిస్తున్న అన్ని రూల్స్ లో కూడా ఇంపార్టెంట్ రూల్స్. ఇందాక చెప్పాను కదా FNO రిలేటెడ్ గా కూడా అన్అఫీషియల్ గా అప్డేట్స్ ఉన్నాయని. యాజ్ పర్ మార్కెట్ సోర్సెస్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనిస్తే FNO రిలేటెడ్ గా డిసిషన్ ఏం సెబీ వాళ్ళు తీసుకోలేదేంటి అని అందరూ క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు. బట్ ఆ క్వశ్చన్ మార్క్ అవసరం లేదు, ఎందుకంటే FNO రిలేటెడ్ గా కొత్త నార్మ్స్ తీసుకురావడానికి సెబీ బోర్డ్ అప్రూవలే నీడ్ లేదు. అండ్ అవి కమింగ్ సూన్, అవి దగ్గరలోనే ఉన్నాయి. కమింగ్ టైమ్స్ లో సెబీ వాళ్ళు దాని రిలేటెడ్ గా ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేస్తారు కొత్త FNO రూల్స్ రిలేటెడ్ గా. అనేలా అన్అఫీషియల్ గా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిన్నే మాట్లాడుకున్నాం సెబీ వాళ్ళు ఏమేం ప్రపోజ్ చేశారు అని, దాని కారణంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని. సో అగైన్ నేను దాన్ని రిపీట్ చేయట్లేదు. లెట్స్ సీ సెబీ దగ్గర నుంచి ఎటువంటి రూల్స్, కొత్త రూల్స్ FNO రిలేటెడ్ గా అప్డేట్ అవుతాయని. నెక్స్ట్ ఆటో సేల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ టాటా మోటార్స్ వీళ్ళ ఓవరాల్ సేల్స్, డొమెస్టిక్ సేల్స్, ఇండియాలో ఉంటున్న సేల్స్ నియర్లీ 15% దగ్గరగా డౌన్ అయ్యాయి. అండ్ ప్రత్యేకంగా కమర్షియల్ వెహికల్ సేల్స్ అయితే 23% డౌన్ అయ్యాయి. అండ్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 9% డౌన్ అయ్యాయి. నెక్స్ట్ అశోక్ లీలాండ్ గురించి మాట్లాడుకోవాలి. టోటల్ సేల్స్ వీళ్ళవి కూడా నియర్లీ 10% డౌన్ అవుతున్నాయి. అందులో మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్ సేల్స్ 13% డౌన్ అవుతుంటే లైట్ కమర్షియల్ వెహికల్ సేల్స్ 5% డౌన్ అయ్యాయి. వెరాస్ బజాజ్ ఆటో నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. ఓవరాల్ టోటల్ సేల్స్ 20% పెరిగాయి. టూ వీలర్ సేల్స్ అయితే 22% అండ్ టోటల్ డొమెస్టిక్ సేల్స్ 23% పెరిగాయి. అండ్ ఎగ్జాక్ట్లీ లైక్ బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ వాళ్ళు కూడా టాప్ నాచ్ గా ఉన్నాయి. ఓవరాల్ సేల్స్ 20% పెరిగితే ఈవీ సేల్స్ ఏకంగా 42% పెరిగాయి. అండ్ టూ వీలర్ సేల్స్ ఏకంగా 22% పెరిగాయి. నెక్స్ట్ ఈ సెన్కో గోల్డ్ వాళ్ళు అక్టోబర్ 4th వాళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి స్టాక్ స్ప్లిట్ గురించి అండ్ ఈవెన్ ఫండ్ రైజింగ్ గురించి కూడా డెసిషన్ తీసుకుంటారనేసరికి స్టాక్ ఇవాళ బజ్ లో అయితే ఉంది. ఫ్రెండ్స్, ఆర్బీఐ వాళ్ళు నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత గోల్డ్ లోన్స్ ఇచ్చే రెగ్యులేటెడ్ ఎంటిటీస్ లో చాలా ఎంటిటీస్ మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నాయని, మేము చెప్పిన గైడ్ లైన్స్ ని సరిగ్గా ఫాలో అవ్వట్లేదని 3 months రివ్యూ పీరియడ్ ఇస్తూ కాంప్రహెన్సివ్ రివ్యూ చేసుకోవాలనేలా అన్ని గోల్డ్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ కి చెప్తున్నారు. అసలు ఏవేవి ఉన్నాయి గోల్డ్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్? బ్యాంక్స్ లో అయితే ఉన్నాయి, నాన్ బ్యాంకింగ్ లో అయితే NBFC లో అయితే ఉన్నాయి, ఎవరెవరికి ఎంత మార్కెట్ షేర్ ఉంది, దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఎక్కడ తప్పు జరుగుతుందని ఆర్బీఐ వాళ్ళు భావిస్తున్నారు? వాల్యుయేషన్, కస్టమర్ కి సంబంధించిన గోల్డ్ ఒక వాల్యుయేషన్ కస్టమర్ ఉంటున్నప్పుడు జరగట్లేదని, థర్డ్ పార్టీ వాళ్ళు యూజ్ చేసే ఈ గోల్డ్ లోన్స్ మొత్తాన్ని ప్రాసెస్ చేస్తున్నారని, అండ్ ఎండ్ లో గోల్డ్ లోన్ ఇష్యూ చేసే ఎండ్ లో సరైన నార్మ్స్ ని ఫాలో అవ్వట్లేదని, పర్టికులర్ గా గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నప్పుడు వాళ్ళు డిఫాల్ట్ అయితే దాన్ని కండక్ట్ చేసే ఆప్షన్స్ లో కూడా ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుందని, లోన్ టు వాల్యూ నార్మ్స్ LTV అంటారు, ఆ నార్మ్స్ ని కూడా సరిగా ఫాలో అవ్వట్లేదని, ప్రాపర్ రిస్క్ మెజర్స్ ని కూడా ఫాలో అవ్వట్లేదనేలా ఆర్బీఐ వాళ్ళు అభిప్రాయపడుతూ ఈ గోల్డ్ స్పేస్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు నిన్న నైట్ నెగిటివ్ కామెంట్స్ అయితే చేశారు. బ్యాంక్స్ లో గోల్డ్ లోన్స్ రిలేటెడ్ గా టాప్ పొజిషన్ లో ఉంటున్నది ఫెడరల్ బ్యాంక్. ఇక టాప్ పొజిషన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ కాదు, అంటే ఎన్ని కోట్లకి లోన్స్ ఇచ్చారని కాదు, వాళ్ళ ఎంటైర్ లోన్ బుక్ లో గోల్డ్ లోన్స్ ఒక వాల్యూ ఎంత అని. అలా చూస్తే ఫెడరల్ బ్యాంక్ కి 12.2% వాళ్ళ ఎంటైర్ బుక్ లో షేర్ ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కి 4.6, ఆర్బీఎల్ కి 3.8, SBI కి 3.5, ICICI బ్యాంక్ కి 2%. పెద్ద పెద్ద బ్యాంక్స్ కి చిన్నదిగా కనిపిస్తుంది. దానికి ప్రధానమైన కారణం వాళ్ళు ఇతర లోన్స్ ని కూడా ఎక్కువ ఇచ్చుంటారు కాబట్టి వాటితో కంపేర్డ్ గా గోల్డ్ లోన్స్ చిన్నవి అనిపిస్తాయి. ఓవరాల్ బ్యాంకింగ్ స్పేస్ లో ఎప్పుడు గోల్డ్ లోన్స్ రిలేటెడ్ గా టాపిక్ వచ్చినా గుర్తుంచుకోండి, ఫెడరల్ బ్యాంక్ ఫస్ట్ రియాక్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు NBFC, ముతూట్ ఫైనాన్స్ టాప్ లో ఉంటది. ముతూట్ ఫైనాన్స్ కి 82.5% గోల్డ్ AUM రిలేటెడ్ గా మార్కెట్ షేర్ ఉంది. వాళ్ళ ఎంటైర్ AUM లో గోల్డ్ లోన్సే ప్రధానమైన రోల్ ఉంటాయి. వెరాజ్ మనపురం కి సంబంధించి వాళ్ళ ఎంటైర్ AUM లో 52.6% షేర్ ఉంటాయి. IIFL ఫైనాన్స్ రీసెంట్ గా ఆర్బీఐ తీసుకున్న రెస్ట్రిక్షన్స్ తో పడిపోయింది, అంతకుముందు ఇంకొంచెం ఎక్కువ ఉండేది, ప్రెసెంట్ 21.2% ఉంది. SBFC వాళ్ళకి 16%, శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళకి 2% అండ్ ఫైనలీ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళకి 1.6% గోల్డ్ లోన్స్ రిలేటెడ్ గా వాళ్ళ AUMs లో షేర్ అయితే ఉంటుంది. కాబట్టి ఇవాళ ముతూట్ ఫైనాన్స్ ఫాల్ అయినంతగా 4% ఫాల్ అయినంతగా మనపురం ఫైనాన్స్ ఫాల్ అవ్వలేదు బికాస్ ఆఫ్ దేర్ గోల్డ్ లోన్ పర్సంటేజ్. ముతూట్ కి 82.5% షేర్ ఉంటే మనపురం కి 52.6% షేర్ ఉంది వాళ్ళ AUM లో. అండ్ ఆర్బీఐ వాళ్ళు చేసిన ఈ కామెంట్స్ కారణంగా ఈ గోల్డ్ లోన్స్ ఎవరెవరైతే ఇస్తున్నారో వాళ్ళ రిలేటెడ్ గా ఇవాళ కొంత ప్రెషర్ అయితే కనిపించింది. అండ్ నెక్స్ట్ బ్లూ డాట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీస్ తో వచ్చే అడ్వాంటేజ్ ఇదే, వీళ్ళు చాలా టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టి ఒక నెట్వర్క్ ని ఫామ్ చేస్తారు. వన్స్ నెట్వర్క్ ఫామ్ అయిపోయాక, లాజిస్టిక్ నెట్వర్క్ ఫామ్ అయిపోయాక టైం టు టైం కాస్ట్ ని పెంచుతూ ఉంటారు. బ్లూ డాట్ వాళ్ళు అగైన్ January 1st, 2025 నుంచి వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న లాజిస్టిక్ కాస్ట్ ని 9 to 12% యావరేజ్ గా పెంచబోతున్నారని అప్డేట్ చేస్తూ ఉండడం. సేమ్ బిజినెస్ ప్రైస్ ని పెంచేసరికి ఆబ్వియస్లీ కస్టమర్స్ అంతా ఎక్కువ పే చేయాలి కాబట్టి మంచి రెవెన్యూస్, ప్రాఫిటబిలిటీ అన్ని వచ్చి యాడ్ అవుతాయి విత్ సేమ్ ఎక్స్పెన్సెస్. కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ బజ్ అయితే నెలకొంది. అండ్ దీంతో పాటు క్రూడ్ ఆయిల్ ప్రైజులు కూడా ఇవాళ ఫాలో అయ్యాయి, అది కూడా వీళ్ళ రిలేటెడ్ గా కొంత అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ ఏవియేషన్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు గమనిస్తే ఇంటర్ గ్లోబ్
ఏవియేషన్, ఇండిగో కానీ, జెట్ ఎయిర్వేస్ కానీ, స్పైస్ జెట్ కానీ పాజిటివ్ లో ఉన్నాయి కదా. దీనికి ప్రధానమైన కారణం వీళ్ళు యూజ్ చేసే ఏటీఎఫ్ అంటారు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. అది మేజర్ సిటీస్ లో ప్రైజెస్ ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఈ ఏటీఎఫ్ ని సప్లై చేసే కంపెనీస్ తగ్గించాయనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం, ఈ ఫ్లైట్ కంపెనీస్ కి ఇదే 46% to 50% ఆఫ్ ఆపరేషనల్ కాస్ట్ లో ఉంటది. ఈ ఫ్యూయలే కాస్ట్ లో ఉంటది. మిగిలినవన్నీ లైక్ స్టాఫ్ కి ఇచ్చే సాలరీస్ కానివ్వండి, పైలట్స్ కానివ్వండి, క్యాబిన్ క్రూ, హెల్పింగ్ మెంబర్స్ అండ్ దాన్ని రన్ చేయడానికి కావాల్సిన ఇతర కాస్ట్లు అన్ని కూడా వీళ్ళు మేనేజ్ చేసుకోగలరు. మిగతా 50% ఆపరేషన్ కాస్ట్ తో, బట్ ఫ్యూయలే 50% లో ఉంటది. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ పడుతుంది. ఇన్ఫాక్ట్ ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యే 1 hour బిఫోర్ కూడా క్రూడ్ ఆయిల్ ఫాల్ అయింది. ఓవరాల్ గా క్రూడ్ ఆయిల్ పడిపోతూ ఉండడం, వీళ్ళకి ఏటీఎఫ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ తక్కువ ధరకు దొరుకుతుండేసరికి ఏవియేషన్ కంపెనీస్ కి మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. కాబట్టి కమింగ్ క్వార్టర్ రిజల్ట్స్ లో స్టాక్స్ ఇవాళ గెయిన్ అయ్యాయి. నెక్స్ట్ స్పైస్ జెట్ గురించి కొంత సెపరేట్ గా మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ బాగా పెరిగింది కదా. దీని రిలేటెడ్ గా మనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఏటీఎఫ్ ఫ్యూయల్ కాస్ట్లు తగ్గుతున్నాయి కాబట్టి వీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఇదొకటి మనకి రీజన్. దీంతో పాటు నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వస్తున్న డేటా ఇది. ప్లూటస్ వెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఫేమస్ ఈ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు 85 lakh షేర్స్ కొన్నారు. యావరేజ్ గా 59 రూపీస్ 95 పైస్ పర్ షేర్ లో. అండ్ ఈవెన్ స్పైస్ జెట్ వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ కి, డియర్ కస్టమర్, ఈ రీసెంట్ డేస్ లో మేము మీకు మంచి సర్వీసెస్ ఇవ్వలేకపోయిండొచ్చు, మీతో మా జర్నీ అంత సాఫీగా జరగకపోయిండొచ్చు, బట్ మేము కొత్త ఇన్వెస్ట్మెంట్స్ తో మళ్ళీ ముందుకు వస్తున్నాం, మీకు మంచి మెరుగైన సేవలు అందించడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి అనేలా వాళ్ళ కస్టమర్స్ కి, గతంలో ట్రావెల్ చేస్తుంటారో ఆ కస్టమర్స్ కి స్పైస్ జెట్ టీమ్ వాళ్ళు ఇలా వాళ్ళ సైడ్ ఒకసారి చూడండి అనేలా లెటర్స్ అయితే పంపించారు. అండ్ ఆల్సో స్పైస్ జెట్ వాళ్ళు వాళ్ళకి సంబంధించి ఎవరెవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన శాలరీ డ్యూస్ అన్నిటినీ కూడా లాస్ట్ 4 months డ్యూస్ ని మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తూ 120 crore దగ్గరగా ఖర్చు పెట్టారని, సో ఎంప్లాయీస్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ని కూడా సార్ట్ అవుట్ చేసుకున్నారని స్పైస్ జెట్ రిలేటెడ్ గా ఇలా మల్టిపుల్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ వస్తున్న పాయింట్ ని కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఫండ్ రైజ్ చేశారు, ఆ ఫండ్ రైజింగ్ ని బిజినెస్ లో ఇన్వాల్వ్ చేస్తా అన్నారు, ఎంప్లాయీస్ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకున్నారంటున్నారు. ప్యారలల్ గా దీనికి ఈవెంట్స్ అన్నిటికీ ప్యారలల్ గా క్రూడ్ ఆయిల్ కూడా డౌన్ అవుతుంది. ఏటీఎఫ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ వీళ్ళకి దొరుకుతుంది. అండ్ చాలా టైం బ్యాక్ నుంచి బాగా హిట్ అయిన స్టాక్ రివైవల్ ఏమైనా జరుగుతుందా, ఏమైనా టర్న్ అరౌండ్ స్టోరీ కనిపించబోతుందా అనే ఒక క్వశ్చన్ మా స్టాక్స్ రిలేటెడ్ గా మ్యూచువల్ ఫండ్స్ నుంచి కూడా ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీతో కూడా స్టాక్ ఇవ్వాలనే కాదు రీసెంట్ టైమ్స్ నుంచి మంచి బజ్ లో అయితే ఉంది. అండ్ ప్రాబబుల్లీ ఇది కానీ వాళ్ళు నిలబెట్టుకోగలుగుతుంటే, అడిగారు కదా ఒక ఛాన్స్ ఇవ్వండి అని కస్టమర్స్ ని, అండ్ దానికి తగ్గట్టే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇవి సరిగ్గా నిలబెట్టుకోగలుగుతుంటే డెఫినెట్లీ దీనికి ఒక మంచి స్కోపే ఉంది. ఎందుకంటే ఏవియేషన్ సెగ్మెంట్ రిలేటెడ్ ఒక స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. జస్ట్ ఫ్లైట్స్ కావాలంటే ట్రావెల్ చేయడానికి ప్రజలు రెడీగానే ఉన్నారు. ప్రాపర్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తే ఏవియేషన్ ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ, పర్టికులర్ గా స్పైస్ జెట్ వాళ్ళకి. ఆల్సో ఇది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా మంచిదే. అండ్ దీంతో పాటు ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ తీసుకుంటున్న ఇంకొక డెసిషన్, ఇవి కమింగ్ టైమ్స్ లో మనీ ఇంకొంత గెయిన్ అవుతాయనేలా మనకి అర్థమయ్యేలా చేస్తుంది. వీళ్ళకి సంబంధించిన ఎల్పిజి సిలిండర్స్, హెచ్పిసిఎల్ కి సంబంధించి మీకు హెచ్పి గ్యాస్ సిలిండర్స్ కనిపిస్తుంటాయి, బీపీసీఎల్ కి సంబంధించి భారత్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్స్ కనిపిస్తూ ఉంటాయి, అలాగే ఇండియన్ గ్యాస్ సిలిండర్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి కదా. వీళ్ళకి సంబంధించిన గ్యాస్ సిలిండర్ ప్రైజెస్ ని 19 kg ఎల్పిజి సిలిండర్ ప్రైజెస్ ని 48 రూపీ 50 పైస్ కి పెంచారు. సో దీంతో గతంలో 1691 రూపీస్ 50 పైస్ దగ్గరగా ఉండే ఎల్పిజి సిలిండర్ ప్రైస్, 19 kg ఎల్పిజి సిలిండర్ ప్రైస్ ఢిల్లీలో ఇప్పుడు 1740 కి పెరుగుతుంది. యాక్చువల్లీ గత 3 నెలల నుంచి ఎల్పిజి సిలిండర్ ప్రైజుల్ని పెంచుతూనే ఉన్నారు. ఇది 3rd స్ట్రైట్ మంత్. ఇప్పుడు 48 రూపీ 50 పైస్ పెంచారు కరెక్టే, బట్ లాస్ట్ 3 months లో 94 రూపీస్ దగ్గరగా పెంచినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వెడ్డింగ్ రిలేటెడ్ గా మనం ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా మొత్తం మన ఇండియాలో వెడ్డింగ్ అంటే ఒక పెద్ద ఈవెంట్. ఎస్, వెడ్డింగ్ రిలేటెడ్ గా వేరియస్ ఎక్స్పెన్సెస్ కపుల్స్ కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి చేస్తూ ఉంటారు. బీట్ ఫ్రమ్ జ్యువెలరీ, బంగారం దగ్గర నుంచి వేసుకునే బట్టల్లో కూడా సూట్స్ వేసుకోవాలనుకునే వాళ్ళు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాషన్స్ తో వెడ్డింగ్ లో కనిపించాలనుకునే యువతకి అండ్ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టే ఒక మైండ్ సెట్ ఈ పెళ్లిల్లో ఎక్కువగా కనిపిస్తుంది. 48 లక్షల మ్యారేజెస్ ఈ వెడ్డింగ్ సీజన్ లో జరగబోతున్నాయి అంటున్నారు. నెక్స్ట్ కమింగ్ మంత్స్, ఇయర్ ఎండ్ లోపు వెడ్డింగ్ సీజన్ లో భారీ ఎత్తున పెళ్లిళ్లు జరగబోతున్నాయని, సుమారుగా 5,90,000 కోట్ల దగ్గరగా ఈ వెడ్డింగ్స్ లో ఖర్చు పెట్టడానికి ఇండియాలో ఉంటున్న వాళ్ళు రెడీగా ఉన్నారని, ఓన్లీ ఢిల్లీలోనే 1,50,000 కోట్ల దగ్గరగా వెడ్డింగ్ లో ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారని ఇలా మనకు అర్థం అవుతుంది. సో కమింగ్ టైమ్ లో క్లియర్ గా వెడ్డింగ్ రిలేటెడ్ గా ఈవెంట్స్ ఎక్కువగా ఊపందుకుంటాయనైతే మనకు అర్థం అవుతుంది. బట్ యాజ్ ఎ స్టాక్ మార్కెట్ పార్టిసిపెంట్స్ మనకు తెలియాల్సిందల్లా మరి ఈ వెడ్డింగ్ కారణంగా లాభపడబోయే స్టాక్స్ ఏంటి? ఆబ్వియస్లీ ఫస్ట్ రోల్లో గోల్డ్ స్టాక్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ గోల్డ్ స్టాక్స్ లో మీరు ఒకవేళ రిస్క్ తక్కువ ప్లే చేయాలనుకుంటే టైటాన్ విల్ నాట్ ఓన్లీ గోల్డ్ వాచెస్ ని కూడా సెల్ చేస్తారు. సో దట్ ఈ వెడ్డింగ్ సెగ్మెంట్ లో నాట్ ఓన్లీ జ్యువెలరీ, ఈ వాచెస్ కూడా కవర్ అయిపోతాయి. బట్ ఒకవేళ రిస్క్ తీసుకుందాం అంటే చిన్న ప్లేయర్స్ తో చూడండి, బికాస్ వాళ్ళు ఒక స్ట్రాంగ్ గ్రోత్ ని నమోదు చేద్దామని అగ్రెసివ్ ఎక్స్పాన్షన్స్ తో ముందుకు వెళ్తున్నారు. ఈవెన్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంటున్నప్పుడు కూడా క్యాపెక్స్ ప్లాన్స్ చేయడానికి ఫండ్ రైజింగ్ కి వెళ్తున్నారు. లైక్ తంగ్మాయిల్ కానీ, కళ్యాణ్
కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, సెన్కో గోల్డ్ కానీ వీటి రిలేటెడ్ గా ఫండ్ రైజింగ్ ప్రపోజల్స్ అండ్ అగ్రెసివ్ ఎక్స్పాన్షన్స్ అయితే రీసెంట్ టైమ్స్ లో కనిపిస్తున్నాయి. ఇది జ్యువెలరీ స్పేస్ రిలేటెడ్ గా. నెక్స్ట్ క్లాతింగ్ స్పేస్ ని మీరు ఫోకస్ చేస్తే ఇద్దరు, ఒకరు మెన్స్ అండ్ కిడ్స్ గురించి మాట్లాడుకోవచ్చు, ఇంకొకటి లేడీస్. మెన్స్ అండ్ కిడ్స్ కి ఒక సెపరేట్ ఎక్స్పెన్స్ ఉంటుంది, కానీ లేడీస్ రిలేటెడ్ గా చాలా ఎక్కువ ఎక్స్పెన్స్ ఉండే బట్టలు ఉంటాయి. సో లిస్టెడ్ స్పేస్ లో ఈ బట్టలు రిలేటెడ్ గా పర్టికులర్ గా లేడీస్ శారీస్ రిలేటెడ్ గా ఎక్కువగా బిజినెస్ చేసే కంపెనీస్ లైక్ సాయి సిల్క్స్, లైక్ కళామందిర్ వాళ్ళ రిలేటెడ్ గాను మనకి ఎక్కువగా బిజినెస్ ఉండే స్కోప్ ఉంటుంది. అండ్ వేదాంత ఫ్యాషన్ వాళ్ళు, మీకు ఐడియా రాకపోవచ్చు, మన్యవార్ ఐడియా ఉంటుందా? మోస్ట్లీ చాలా సిటీస్ లో, ఈవెన్ టౌన్స్ లో కూడా మన్యవార్ స్టోర్స్ కనిపిస్తుంటాయి. వెడ్డింగ్ రిలేటెడ్ గా వీళ్ళు ఫేమస్ అనమాట. సో ఈ పర్టికులర్ కంపెనీకి కూడా వెడ్డింగ్స్ రిలేటెడ్ గా ఎక్కువ బూస్ట్ ఉంటే వీళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉండే స్కోప్ ఉంటుంది. అండ్ ఈవెన్ రైమాన్ లైక్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కానివ్వండి, అండ్ ఇతర క్లాతింగ్ యాక్సరీస్ మెన్స్ కి పర్టికులర్ గా రైమాన్ రిలేటెడ్ గా మంచి బిజినెస్ ఉండే స్కోప్ ఉంటుంది. దీంతో అంతా ఎండ్ అయిపోయింది అనుకుంటాం. జ్యువెలరీ, క్లాత్స్ ఇంతే కదా అని. కానీ హోటల్స్ కి కూడా కొంచెం ఎక్కువగా ఖర్చు పెడదాం అనుకుంటున్న వాళ్ళు స్టార్ హోటల్స్ ని, పెద్ద పెద్ద హోటల్స్ ని మోస్ట్లీ బుక్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద హోటల్స్ కమింగ్ మంత్స్ లో కొంత బిజీగా ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ వెడ్డింగ్స్. సో ఫర్ మీ గోల్డ్ జ్యువెలరీ కంపెనీస్, క్లాతింగ్ అండ్ హోటల్స్, ఇవి మూడు కూడా టాప్ వరుసలో ఉంటాయి. ఇందులో మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ కంపెనీస్ మీద స్టడీ చేసే అవకాశం ఉంటే తప్పకుండా ట్రై చేయండి. కమింగ్ మంత్స్ లో ఈ వెడ్డింగ్ సీజన్ లో మంచి డిమాండ్ కానీ ఉంటుంటే వీటికి అప్కమింగ్ క్వార్టర్స్ లో మంచి రిజల్ట్స్ వస్తాయని మార్కెట్ కి నమ్మకం ఉన్నప్పుడు వాటిల్లో మనకి బజ్ ఏర్పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు వీలైనంత వరకు దీంట్లో ఏవైతే క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి ఇప్పటి నుంచి మీరు ట్రై చేస్తే, ఇందాక మనం అనుకుంటున్న వాటిల్లో నుంచి అయినా మీరు స్టడీ చేయడానికి ప్రయత్నించారంటే మీకు ఇంట్రెస్టింగ్ నేమ్స్ అండ్ థీమ్స్, ఈవెన్ ఈ వెడ్డింగ్ రిలేటెడ్ గానే కాదు, ఇండియన్ గ్రోత్ అండ్ కన్సంప్షన్ స్టోరీలో ఇవి పార్ట్ ఆఫ్ ద థీమ్ కాబట్టి కమింగ్ టైమ్స్ లో ఈవెన్ ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా వీటి రిలేటెడ్ గా మంచి గ్రోత్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ యూరోప్ రిలేటెడ్ గా ఉంటున్న ఆటో మేకర్స్ లైక్ టాటా మోటార్స్ వాళ్ళు, బికాస్ వాళ్ళ JLR సేల్స్ యూరోప్ తో లింక్ అయి ఉంటాయి. ఈవెన్ మదర్సన్ వాళ్ళకి కూడా యూరోప్ లో బిజినెస్ ఉన్నారు, క్లయింట్స్ ఉన్నారు కాబట్టి వీటి రిలేటెడ్ గా ఫోకస్ అయితే ఇవ్వాలి ఉంది. బికాస్ ఆఫ్ వోక్స్ వ్యాగన్ వాళ్ళు సెకండ్ టైం, ప్రీవియస్ గా ఆల్రెడీ కట్ చేశారు వాళ్ళ గైడెన్స్ ని, సెకండ్ టైం మా సేల్స్ అండ్ మా బిజినెస్ అంత పెద్దగా ఉండకపోవచ్చు అనేలా వాళ్ళ గైడెన్స్ ని కట్ చేస్తూ ఉండడం యూరోప్ రిలేటెడ్ గా ఆటో స్పేస్ లో ఉంటున్న కాంపిటీషన్ ఇవ్వనివ్వండి, లేకపోతే డిమాండ్ తగ్గడం అవ్వనివ్వండి, ఏవైనా అక్కడ కొంత వీక్నెస్ అరైజ్ అవుతుంది అనేలా వోక్స్ వ్యాగన్ వాళ్ళ సెకండ్ 2024 ఫుల్ ఇయర్ గైడెన్స్ కట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో యూరోప్ రిలేటెడ్ గా ఏ కంపెనీస్, ఆటో కంపెనీస్ అయితే ఫోకస్డ్ గా ఉంటుంటాయో డిపెండింగ్ అపాన్ దేర్ బిజినెస్, అక్కడ ఆటో సెక్టార్ లో వస్తున్న స్లో డౌన్ వాళ్ళని కొంత ఇంపాక్ట్ చేస్తుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ RVNL వాళ్ళకి 284 crore విలువ చేసే ఆర్డర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 25,760 అండ్ అబిలో 25,640, ఇక్కడ నుంచి టాప్ సైడ్ 25,870 అండ్ అబో 25,970. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 52,560 అండ్ అబిలో 52,170, ఇక్కడ నుంచి టాప్ కు వెళ్తున్నప్పుడు 53,040 అండ్ అబో 53,370. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.